శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కర్కాటక సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, చేయవలసిన దానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, రాత్రి 8:24 వరకు. నక్షత్రం పూర్వభాద్ర, ఉదయం 6:13 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి విశేషాలు: కర్కాటక సంక్రమణం తెల్లవారుజామున 5:14 అలాగే తిరుమల శ్రీవారి ఆణివరై ఆస్థానం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథున రాశిలోను, బుధుడు కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మార్పులు కోరుకుంటున్న వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మార్పులు కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారు కనుక నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీరు మీ యొక్క ఆర్థిక విషయాల గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ప్రయత్నపూర్వకంగా పనులు ముందుకు సాగేందుకు అవకాశం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక వాయిదా పడుతున్న కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో సానుకూలత కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. ఇక మీరు కూడా పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉన్న ఆర్థికంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తులకి సంబంధించి ముఖ్యంగా మీ స్థిరాస్తులు గనక మీరు అమ్మాలి అని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. తీర్థయాత్రలు చేయటం కానీ లేకపోతే దైవ దర్శనాలు చేసుకునేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు చేర్పులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు స్థిరాస్తులకి సంబంధించి మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అయితే నూతన వస్తు వాహనాల గురించి
మీరు రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తారు. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం కానీ లేదా సానుకూలంగా ముందుకు సాగకపోవటం వలన మీరు ఎక్కువగా మదన పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలు, దీంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యము, వీటి గురించి వీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ముఖ్యంగా పిత్రార్జితాలకి సంబంధించి కోర్టు విషయాలు మీకు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితము, వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను మీరు కనబరచాలి. అలాగే రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. అలాగే ఎటువంటి కలహాలు ఉన్నా, తగువులు ఉన్నా కూర్చొని మాట్లాడుకునేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయని గ్రహించాలి. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా వీరు ఇబ్బందులు ఎదుర్కోవటం, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కోర్టు విషయాల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రుణ బాధలను తగ్గించుకునేందుకు ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే శత్రువుల ఒక బాధ మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. చెయ్యని పనులకి కూడా నిందారోపణ భరించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ముఖ్యంగా నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉండటం, పనులు అనుకున్న విధంగా వేగవంతంగా పూర్తి కాకపోవటం వలన నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక మీ యొక్క ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులను సమయానుకూలంగా, సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడ వ్యాపారస్తులు మాత్రం ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఈరోజు వీరి యొక్క సంతానం గురించి, పెట్టుబడుల గురించి, దీంతో పాటు వీరి యొక్క రుణాలు, వీటికి సంబంధించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే వీరికి సహాయ సహకారాలు అందిస్తారని వీరు ఆశిస్తున్నారో వారు సమయానికి సహాయ సహకారాలు అందించలేకపోవటం వలన వీరు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఎక్కువగా పురోగతి లేకపోవటం నిరాశని కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు పాత రుణాలు తీర్చాలని వీరిపైన అధిక ఒత్తిడి అనేది వీరికి కలుగుతూ ఉంటుంది.
దీని వలన వీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం మీరు కనపరచాలి. ఇక ఈ రాశికి చెందిన వారు పెట్టుబడుల గురించి కానీ లేకపోతే షేర్ మార్కెట్లకి సంబంధించి ఎటువంటి ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా వీరి యొక్క కుటుంబం గురించి, వస్తు వాహనాలు, స్థిరాస్తులు అలాగే వీరి యొక్క సంతానం గురించి వీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి మాత్రం ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, నూతన ప్రాజెక్టులకి సంబంధించి కూడా శ్రమ అధికంగా ఉండటంతో పాటు దానికి సంబంధించి ఎటువంటి వివరాలు మీకు అందకపోవటం వలన మీరు పనికి సంబంధించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారు పెట్టుబడుల గురించి ఆలోచన చేయటం, అలాగే పెట్టుబడి పెట్టినా కూడా ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం అనేది వీరికి ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడికి గురవ్వటం, అలాగే అధిక శ్రమ ఉండటం, మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించటం వీటిని ఖచ్చితంగా పాటించాలి. సోదర సోదరీమణులతోటి ఆస్తులకి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఎంత సంపాదించినా ఆర్థికంగా ఇబ్బందికి గురవుతున్నాము అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పాత రుణాలు తీర్చేందుకు ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. దైవ దర్శనం చేసుకోవటం, అలాగే మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తున్న భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ప్రతికూలత గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్యంగా మీరు షేర్ మార్కెట్లు, ట్రేడింగు, స్పెక్యులేషన్ను వీటిల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు సింధూర గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కష్టపడి ప్రతిదీ సాధించాలి అనే ఆలోచన ఎక్కువగా కలుగుంటారు. ముఖ్యంగా పెట్టుబడులపైన ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీరు కోరుకున్న విధంగా మీ సంతానానికి చక్కటి అభివృద్ధి కూడా గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు సానుకూలత అనేది ఉండటం, అలాగే వ్యాపార నిమిత్తంగా మీరు ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలని ప్రయత్నిస్తున్నారో దానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అనుకున్న విధంగా ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, అలాగే సంతానానికి సంబంధించి కోరుకున్న విధంగా మంచి అనుకూలమైన స్థితిగతులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు ఆర్థికంగా కొంత అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, అలాగే వ్యాపార నిమిత్తంగా దూర ప్రదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి వ్యాపార నిమిత్తంగా, ఉద్యోగ నిమిత్తంగా బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవడం కానీ లేకపోతే స్థిరాస్తులు అమ్మకానికి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు పాత రుణాలు తీర్చే ప్రయత్నం ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా షేర్లు లాంటివి అమ్మకానికి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి మాత్రం వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వీరికి ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను కూడా బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. అలాగే మీరు గనక స్థిరాస్తులు అమ్మాలి అనే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తుంది. సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా అనుకూలత అనేది మీకు కనపడుతుంది. ఇక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి హఠాత్తుగా ఆగిపోవటం కానీ లేకపోతే అనుకున్న విధంగా ముందుకు సాగకపోవటం వలన మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. స్థానచలనం కోసం బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార నిమిత్తంగా అధిక ఖర్చులు ఉండటం, ప్రయాణాలు లాంటివి ఉండటం, రుణాలు తీసుకోవలసిన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.